ఏపీలో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం వైపే అందరి చూపు పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత అనే రీతిలో పోటీ కొనసాగుతోంది. పవన్ తరపున సినీ ప్రముఖులు హైపరాది, నాగబాబు, రామ్ చరణ్ ప్రచారం చేయగా నాని ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. చిరంజీవి వీడియో సందేశం రిలీజ్ చేశారు. సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. అటు ప్రచారం చివరి అంకంలో పిఠాపురంలో అల్లు అరవింద్, సురేఖ, రామ్ చరణ్ తదితరులు విస్తృత ప్రచారము చేశారు. మరి ఇంత జరుగుతున్నా అక్కడి లోకల్ టీడీపీ నేతలు హ్యాండ్ ఇస్తారా అనే అనుమానం కూడా జనసేనలో లేకపోలేదు. వాస్తవానికి అక్కడ స్థానిక టీడీపీ నేత వర్మకు టికెట్ రాకపోవడంతో ఒకంత అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో కాస్త తగ్గారు కూడా. అయితే వర్మ అనుచరులు, ఇతర నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కలవరపడుతున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ డబ్బులు పంపిణీ పూర్తయిందని, అందుకే పవన్ అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. లోకల్గా ఉన్న నేతలు దాదాపుగా సైలెంట్ అయ్యారని, అందుకే మెగా ఫ్యామిలీ తరలి వచ్చిందనే మాట కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ దాదాపుగా పిఠాపురంలో పలుమార్లు ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు దాదాపుగా పిఠాపురంలోనే మకాం పెట్టనున్నారు. ఎందుకు ఇంతగా కలవరపడిపోతున్నారన్నది ఒక ప్రశ్న. వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల్లో పోటీ చేస్తున్నారు. కానీ పులివెందులపైనే ఇంత గురి పెట్టలేదన్న విషయమూ తెలిసిందే. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తున్నారు. కానీ కుప్పంలోనే మకాం పెట్టి మరీ ప్రచారం చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ తరచుగా పిఠాపురం ఎందుకు వెళ్తున్నారు? ఆ నియోజకవర్గంపైనే గురి ఎందుకు పెట్టారు? లోకల్ లీడర్ల మీద నమ్మకం లేకనా, లేకుంటే వైసీపీ తన స్థానంపై గురిపెట్టిందనా అన్నది ప్రస్తుతం అక్కడ నడుస్తున్న హాట్ టాపిక్. పిఠాపురంలో మొత్తం 2.3 లక్షలకు పైగా ఓట్లు ఉండగా అందులో కాపుల ఓట్లు మాత్రమే 91,000 వరకు ఉన్నాయి. ఎస్సీ, శెట్టిబలిజ, బెస్తా, చేనేత, తూర్పు కాపు, యాదవ, మాదిగ వర్గాల ఓట్లు కూడా కీలకమే కానున్నాయి. కాపుల్లో చీలిక ఓట్లతో పాటు మిగిలిన వర్గాల ఓట్లపై వైసీపీ గురిపెట్టింది. గత ఎన్నికల్లో 83% పోలింగ్ జరగ్గా వైసీపీకి 45% ఓట్లు, టీడీపీ ప్లస్ జేఎస్పీకి 42% లభించాయి. గత ఎన్నికల్లో కాపు ఓట్లన్నీ వైసీపీ వైపే ఉన్నాయి. మరి ఈసారి కాపు ఓట్లు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరడంతో ఆయన ప్రభావం కూడా కొంత ఉండొచ్చునని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తరచూ పర్యటనలు, తమ వారిని నియోజకవర్గంలో దించడం లాంటివి చేయక తప్పట్లేదని చెబుతున్నారు. మరో కొసమెరుపు ఏంటంటే జగన్ తన చివరి సభ పిఠాపురంలో పెట్టి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వడం. మరి పిఠాపురం జనం ఏం తీర్పు ఇస్తారో చూడాలి.